బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరు వానలు పడుతున్నాయి. జయశంకర్, భూపాలపల్లి, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో వర్ష ప్రభావం ఉంది. ఇటు రాజధాని హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఒడిశా, గంగానది, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై కేంద్రీకృతమై పశ్చిమ వాయువు దిశగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎలనినోతో జూన్, జూలైలో 49 సెంటీమీటర్ల లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 33.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో మెదక్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 9.64 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా చేగుంటలో 8.11 సెంటీమీటర్లు, మెదక్లో 7.68, శంకరంపేటలో 6.71, జయశంకర్, భూపాలపల్లి జిల్లా పాలెంలో 6.90 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 6.14 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వివరించారు. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గురు, శుక్రవారాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇటు ములుగు జిల్లా మంగంపేట మండల కేంద్రం నుంచి కోమటిపల్లికి వెళ్లే రోడ్డు పక్కన మంగళవారం టోర్నడో తరహా గాలులు భారీ విధ్వంసం సృష్టించాయి. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులకు భారీ వృక్షాలు, కూకటి వేళ్లతో సహా నేల కొరిగాయి. కొన్ని చెట్లు రోడ్డుపై పడడంతో మంగంపేట, కోమటిపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటవీ అధికారులు, స్థానికులు రోడ్డుపై పడిన ఆ వృక్షాలను తొలగించారు. 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భారీ వృక్షాలు వేళ్లతో పాటు పడిపోగా పక్కనే ఉన్న ప్లాంటేషన్లోని జామాయిల్ చెట్లు సగానికి విరిగిపోయాయి. ఆకాశం నుంచి మేఘాన్ని పోలిన సుడిగాలి చెట్ల మీదకు రావడం చూశామని, గాలులు దాటికి చెట్లు విరిగి పడుతున్న శబ్దాలు విని భయపడినట్లు సమీప పొలాల్లో ఉన్న రైతులు ఆందోళనతో తెలిపారు.